వియత్నాం అండ్ కంబోడియా ఎస్ ఇవి రెండిటి కూడా స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ప్యాకేజ్ ఎంతకి ఇస్తున్నారు? అకామిడేషన్ అది చెప్పండి సార్. సో యాక్చువల్గా వియత్నాం కాంబోడియా అనేది రెండు డిఫరెంట్ కంట్రీస్ అండి. సో కాంబోడియా అంటే అంతకుముందు మనకి కాంబోజ్ రాజపురం అని పిలిచేవాళ్ళు. కాంబోడియా అండ్ వియత్నాం ఈ రెండు కూడా డిఫరెంట్ కంట్రీస్, రెండు బ్యూటిఫుల్ కంట్రీస్ అండి. కాంబోడియా మనం ఎక్కువగా ఎందుకు వెళ్తామంటే అక్కడ అంకోర్ వాట్ టెంపుల్ అని ఉంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్, హిందూ టెంపుల్. ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 hectares ఉంటుంది అనమాట. అది దానికి డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి. చూడటానికి మనకు 1 day పడుతుంది కంప్లీట్గా. టెంపుల్ చూడటానికి జస్ట్ చూడడానికి 1 day పడుతుంది అనమాట. సో మెయిన్ ఆ విజిట్కి వెళ్తాం. అదేంటంటే కంప్లీట్గా విష్ణు టెంపుల్ అండి. ఆ విష్ణు టెంపుల్లో మనకి ఆ టెంపుల్ పైన మనకి క్షీరసాగర మదనం అని ఉంటుంది కదా, దానవులు తర్వాత వీళ్ళు మనకి దేవతలందరూ కలిసి మందర పర్వతాన్ని చిలిగితే మనకి అమృతం వస్తుంది. దానికి సంబంధించిన పిక్చర్ పెద్ద వాల్ మీద చెక్ ఉంటుందండి. సో అది పెద్ద విష్ణు టెంపుల్. తర్వాత ఏదైనా రూయిన్స్ అయిపోయింది, రూయిన్స్ మళ్ళీ దాన్ని కనుక్కొని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఇప్పుడు దాన్ని కంప్లీట్గా లైవ్లోకి తీసుకొని వస్తున్నారు. అంటే ఇప్పుడు అదేంటే బౌద్ధ మతము విస్తరించిన తర్వాత మనకి కొన్ని అక్కడ అబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. మన దేవుళ్ళని తీసేసి బుద్ధ దేవుడిని పెట్టడం అలాంటివన్నీ అక్కడ మనకు కనపడతాయి. అలానే అలోక్నాథ్ టెంపుల్ అని ఉంటుంది. 4 sides 4 ముఖాలు ఉంటాయి, 4 వైపుల ముఖాలు ఉంటాయి అన్నమాట. అదేంటంటే చెక్కిన శిల్పం కాదు, అది రాళ్ళని ఆ ఫేస్ రాక పేర్చారనమాట. ముక్కు సపరేట్గా ఉంటుంది, తర్వాత నోరు సపరేట్, కళ్ళు అన్నీ కూడా రాళ్లతోనే ఉంటాయి, చెక్కినవి కాదు, చెక్కింది కాదు. బ్యూటిఫుల్ టెంపుల్ అది. ఆ టెంపుల్ కూడా మనం విజిట్ చేస్తాము. బయాన్ టెంపుల్, ఇవన్నీ కూడా మనకి చూడడానికి 1 day పడుతుంది. ఇవన్నీ చూసుకొని కాంబోడియాలో 2 nights ఉంటాము. ఈ ప్యాకేజ్ మొత్తం వచ్చి 8 nights 9 days ప్యాకేజ్, 1,50,000 రూపాయలు. ఈ మొత్తం దీంట్లో ఏంటంటే కాంబోడియాలో 2 nights, వియత్నాంలో 6 nights ఉంటాం. వియత్నాం బ్యూటిఫుల్ కంట్రీ అండి. అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ తీసుకోవాలి మనం కాంబోడియా నుంచి. అంటే మనం అది ఉండే ఏరియా సియామ్ రీప్ అంటారు. సియామ్ రీప్ నుంచి హోచిమిన్ అంటే క్యాపిటల్ ఆఫ్ వియత్నాం. సో ఆ వియత్నాం కూడా మనకి ఎస్ షేప్లో ఉండే కంట్రీ, ఎస్ లాగా ఉంటుంది పైనుంచి చూస్తే, అంటే లెంగ్త్ ఎక్కువ కంట్రీ. సో దాంట్లో మళ్ళీ 3 main cities ఉంటాయి, హోచిమిన్, దనంగ్ అండ్ హనాయ్. ఈ 3 cities విజిట్. అలా అని చెప్పి మనం బై రోడ్ వెళ్ళలేం. అక్కడి నుంచి మళ్ళీ హోచిమిన్లో 2 nights ఉంటాం. 2 nightsలో హోచిమిన్లో మనకి హిస్టారికల్గా కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. మనకి హిస్టరీ చూస్తే అమెరికా అండ్ వియత్నామీస్కి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అమెరికన్స్ వియత్నాంని ఓడించలేకపోయారు బికాస్ ఆఫ్ ద గెరిల్లా వార్. అంటే మొత్తం అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉంది దానిలో. వియత్నామీస్ దాన్ని ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా. అవన్నీ కూడా ట్రాప్స్ అనమాట. అంటే వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎటు నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు అది అమెరికన్స్కి అస్సలు తెలిసేది కాదనమాట. సో దాంతో ఆ ట్రాప్లో పడి చాలామంది చనిపోయారు. వియత్నాం వార్లో అమెరికన్స్ చాలామంది చనిపోయారు అనమాట. సో అవి కూడా ఇంకా ప్రిజర్వ్ చేసి ఉంచారు. మనం కూడా కొన్ని టన్నెల్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒక టన్నెల్ నుంచి దిగి ఇంకో టన్నెల్ నుంచి బయటికి రావచ్చు మనం. ప్లస్ లైవ్ అమ్యునేషన్ ఉంది అక్కడ. ఇంకా లైవ్ అమ్యునేషన్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ట్యాంక్స్ కానీ తర్వాత రైఫిల్స్ కానీ మన ఎక్స్పీరియన్స్. సో అదొక ఒక మొత్తము కంట్రీ మొత్తం అవి ఉంటాయి, కానీ కొన్ని ప్రిజర్వ్ చేసి ఉంచారు. అది కూడా మనం అక్కడ ఎక్స్పీరియన్స్. అట్లానే అక్కడ డెల్టా ఉంది, మెకాంగ్ డెల్టా అని. అంటే మనకి గోదావరి కృష్ణ డెల్టా ఎట్లానో మెకాంగ్ డెల్టా ఉంది. ఆ రివర్ కూడా మనం చిన్న బోట్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది హోచిమిన్ సిటీ ఉంటుంది. అక్కడి నుంచి బయట మనం దనంగ్ అని వస్తాం. దనంగ్ మళ్ళీ కంప్లీట్గా హిల్ స్టేషన్, చాలా కూల్గా ఉంటుంది ప్లేస్. మీరు ఇప్పుడు వియత్నాము అనే ఒక మాట వచ్చింది అంటే దాని ఒక సింబల్ ఇట్లా 2 hands ఒక బ్రిడ్జ్ పట్టుకొని ఉంటుంది. గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అనమాట అది. సో అది ఉన్నది దనంగ్ ఏరియాలో ఉంది. దనంగ్ ఏరియాలో బనా హిల్స్ అనే ప్లేస్లో ఉంది. సో అక్కడికి వెళ్తాం మనం. అది కూడా ఎక్స్పీరియన్స్, మంచి కూల్ ప్లేస్. ఆ బనా హిల్ చూస్తాము. ప్లస్ దనంగ్లో దనంగ్ సిటీ టూర్ ఉంటుంది. దాంట్లో మార్బల్ హిల్స్ ఉంటాయి. మార్బల్ హిల్స్లో వాళ్ళ యొక్క కల్చర్ అవి చూస్తాము. 2 nights దనంగ్లో ఉంటాం. తర్వాత మళ్ళీ ఫ్లైట్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి హనాయ్ వస్తాం. హనాయ్ ఇంకొక కంప్లీట్గా కోస్టల్ సిటీ. హనాయ్లో మనకి హాలాంగ్ బే అని ఉంటుంది. అంటే మనకి యునెస్కో సైట్ అనమాట ఈ హాలాంగ్ బే కంప్లీట్గా. ఆ యునెస్కో ఆ బోట్లో మనం జర్నీ చేస్తాం. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఆ బోట్ జర్నీ చేసి చూసుకుని దాంట్లో అక్కడ కేవ్స్ ఉన్నాయి. మనకి బుర్రా కేవ్స్ ఎట్లయితే అది సముద్రంలో ఉన్నాయి.
మనకి స్టాల్గమైట్స్, లైమ్ కేవ్స్ ఉంటాయి కదా, అవి సముద్రంలో ఉన్నాయి. ఆ కేవ్స్ చూసుకుంటాం, బీచ్లు చక్కగా ఈత కొడతాం, బోటింగ్ చేస్తాం. ఇవన్నీ ఒక డే కంప్లీట్గా అయిపోతుందండి. తర్వాత అక్కడి నుంచి చూసుకొని మనం హనాయిలో 2 nights ఉంటాము. 9th డే రోజు బయలుదేరి మనం బ్యాక్ టు హైదరాబాద్ వస్తాం. అంటే ఇన్ని ఫ్లైట్స్, ఆల్మోస్ట్ 4-5 ఫ్లైట్స్ ఉంటాయి. వియత్నాం వీసా కావాలి. సో తర్వాత మనకి హోటల్ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కలిపి ఓన్లీ 1,50,000 రూపాయల్లో మాత్రమే ఈ ప్యాకేజ్ వస్తుందండి. 9 days 2 countries. ఒక అద్భుతాన్ని మనం చూసి వస్తాం. అంత బాగుంటుంది ఈ 2 countries కూడా. వెళ్తే రాబుద్ది కాదు, వియత్నాం వెళ్తే రాబుద్ది కాదు, అంత చక్కగా ఉంటుంది అనమాట ఈ కాంబోడియా వియత్నాం ప్యాకేజీ. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మా ఆఫీస్కి విజిట్ చేస్తే, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి టోటల్ 12 branches ఉన్నాయి. విజిట్ చేస్తే చక్కటి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు ఈ ప్యాకేజ్ గురించి అండి.